కార్తీక పురాణము 9వ అధ్యాయము విష్ణు పార్షద యమదూతల వివాదము. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము, వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువునకు యమధర్మరాజు ఎటువంటి పాపాత్మను తీసుకుని రమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాపపుణ్యాదులు సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనుంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభుల వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారో వినురు. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, పరస్త్రీలను కామించువారును, పరానబుక్కులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించువారును, జీవహింస చేయువారును, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును, జారత్వం, చోరత్వం, భ్రష్టులగువారును, ఇతరుల ఆస్తిని స్వాహా చేయుచున్నవారును, శిశుహత్య చేయుచున్న వారిని, శరణన్న వాణిని కూడా వదలకుండా బాధించువారును, చేసిన మేలు మరచి కృతజ్ఞులను, పెండ్లిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపమని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అటులుండగా ఈ అజామినుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేక సంచరించుతున్న పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకుని పోదురు అని అడగగా విష్ణుదూతలు, ఓ యమకింకులారా, మీరెంత అవివేకులు, మీకు ధర్మసూక్ష్మం తెలియవు. ధర్మసూక్ష్మములు ఎట్టివో చెప్పెదను వినుడు. సజ్జనులతో సహవాసం చేయువారును, జప దాన ధర్మములు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసి వనమును పెంచువారును, తటాకములను త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామస్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణ అని గాని, శ్రీహరి గాని, శివ అని గాని, శివుని స్మరించున్నవారిని గాని, తెలిసి గాని తెలియక గాని మరి ఏ రూపముగానైనా హరినామస్మరణ చెవిని బడిన వారును పుణ్యాత్ములు. కాబట్టి అజామినుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలంలో నారాయణ నారాయణ అని స్మరించుచూ చనిపోయెను గాన మేము వైకుంఠము తీసుకుని పోవుదము అని పలికిరి. అజామినుడు విష్ణుదూతలు యమదూతల సంభాషణ ఆలకించి ఆశ్చర్యముంది. ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేను ఈనాటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని, వ్రతము గాని, ధర్మములు గాని చేసి ఎరగను. వర్ణాశ్రములు విడిచి కులభ్రష్టుడై నీచకుల కాంతులతో సంసారము చేసి తిని నా కుమారుని యందున్న ప్రేమతో నారాయణ అయినంత మాత్రాన నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠంకు తీసుకొని పోవచున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానం ఎక్కి వైకుంఠమునకు ఎగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి గాని తెలియక గాని నిప్పును ముట్టిన నిట్టులైన బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షము నందెదరు. ఇది ముమ్మాటికి నిజము. 9వ అధ్యాయము 9వ రోజు పారాయణ సంపూర్ణము.